మరి కాసేపట్లో భారత్ ఆస్ట్రేలియా చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ తీసుకుంది. ఆస్ట్రేలియా టూర్లో వన్డే సిరీస్ కోల్పోయిన భారత జట్టుకు ఆసీస్ పైన రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వచ్చింది. వరుసగా 3-4 టీ20ల్లో సత్తా చాటిన సూర్యసేన 2-1తో ఆధిక్యంలో ఉంది. ఇవాళ బ్రిస్బేన్ వేదికగా జరిగితే మ్యాచ్ కనుక గెలిచినట్లయితే టీ20 సిరీస్ మన ఖాతాలో పడిపోతుంది. మరోవైపు సొంత గడ్డపైన సిరీస్ను కాపాడుకోవాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది. అభిషేక్ గిల్, సూర్య, తిలక్ ఆస్ట్రేలియా టూర్లో పెద్దగా రాణించలేకపోయారు. దూకుడుగా ఆడే క్రమంలో త్వరగానే అవుట్ అవుతున్నారు. ఆఖరి మ్యాచ్లోనైనా బ్యాచ్ జుళిపిస్తారా లేదా అని క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. బౌలింగ్ పరంగా భారత్కు ఢోకా లేదు. 4వ టీ20లో 167 పరుగుల తక్కువ స్కోర్ చేసిన ఆసీస్ను ఆడుకుంది భారత బౌలింగ్ దళం. ఇక ఆఖరి టీ20లోనూ భారత బౌలర్లు అదే జోరును కొనసాగిస్తూ కంగారూలకు కళ్లం వేస్తారా లేదా అన్నది చూడాలి. ఏ జట్టైనా తమ సొంత గడ్డపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంది. కానీ టీ20లో ఆసీస్ గడ్డపై భారత్కు తిరుగులేని రికార్డుంది. ఇప్పటి వరకు భారత్కు 4 సార్లు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చింది. ఒక్కసారి కూడా భారత సిరీస్ కోల్పోలేదు. భారత్ 2 సిరీస్లు గెలిచింది. మరో 2 సిరీస్లు సమంగా ముగిశాయి. చివరిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. ఈసారి కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని సూర్యసేన భావిస్తోంది.